గుండెల మీద చేసుకుని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వైఎస్ సునీత వరకు వెళ్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డి వరకు వెళ్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పు ఎవరిది అని ప్రజలు నమ్ముతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు, వైఎస్ సునీతది తప్పు. ఈ రెండిట్లో ఒక్క కామెంట్ చేయండి. ఈ వీడియో వైఎస్ సునీత చూసేలా చేస్తా, వైఎస్ అవినాష్ రెడ్డి చూసేలా చేస్తా. నాకు మా టీంకి మీరు ఇచ్చే ఒక 1000 కామెంట్లు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వైఎస్ సునీత రెడ్డి ఈ కేసును పట్టుకుని ముందుకు సాగదీస్తున్నారు ఎందుకు అని అవినాష్ రెడ్డి అభిమానులు ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏపీ హైకోర్టులో కూడా రీసెంట్గా ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఆమె. సుప్రీంకోర్టు ఈ కేసులో విచారించాల్సినటువంటి అంశాలు ఏమీ లేవని, విచారణ పూర్తయింది అని తేల్చి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో సిబిఐ కూడా అదే అభిప్రాయాన్ని క్లియర్ కట్గా వ్యక్తం చేసింది అంటున్నారు. అయినప్పటికీ ఆమె మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది అంటుంది వైసీపీ. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆమె తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వైసీపీ అనుకూల మీడియా గుప్పిస్తోంది. ఎవరో కొందరు మాటల్ని నమ్మేలా చేసి వారి ప్రయోజనం కోసం కేసును సాగదీసేలాగా చూస్తున్నారు అంటున్నారు. దీని వెనక భారీ పెట్టుబడిదారులు ఉన్నారని, 2029 ఎన్నికల సమయానికి బాబాయి గొడ్డలి అనేటువంటి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ఆ ఉద్దేశం వీరి వెనక ఉంది అనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తుంది. ఇలాంటి వ్యక్తులకి ఆమె ఒక చిన్న ఆయుధంగా మారిందని భావించాల్సి వస్తుంది కదా అంటున్నారు. సిబిఐ గతంలోనే విచారణ పూర్తి చేసి 2023 నాటికి ఛార్జ్షీట్ దాఖలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అప్పటి అధికారులు మారి కొత్త టీం వచ్చినా కూడా కేసును విచారించడానికి కొత్తగా ఏమీ లేదు అని కూడా వారు నివేదించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ పిటిషన్లు వేయడం అనేది అర్థం లేని విషయం కదా అని వైసీపీ ప్రశ్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి యొక్క మరణం గురించి ముందే ఎలా తెలిసిందనేది ఆమె యొక్క ప్రధాన ఆరోపణ. కాల్ వివరాలు పరిశీలిస్తే అవినాష్ రెడ్డి ఫోన్ చేసిన సమయానికి ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాలు తెలిసిన ఆధారాలు చెప్తున్నాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ సౌకర్యం అనేది లేదు. ఆయనకి మరణం గురించి సమాచారం తెలియక ముందే ఈమెకి తెలిసిందనేది అయితే డెఫినెట్లీ వాస్తవమే. హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధం దొరకలేదని ఆమె వాదనలు వినిపిస్తున్నారు. కానీ 2019లోనే దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దాన్ని వెతికి తీసిన సందర్భం కూడా ఉంది. అప్పుడేమో అది దొరకలేదు వెతికినప్పుడు. సో ఉన్నటువంటి లాకర్లో సీజ్ చేసిన డబ్బు గురించి ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఈ హత్యకి ఏ రకమైన సంబంధం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. అతను ఎందుకు ఆ డబ్బు కూడబెట్టాడో అన్ని ఆధారాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. వివేకానంద రెడ్డికి ఉన్నటువంటి భార్య రజియాతో సంబంధం ఉంది, మున్నా భార్యతో సంబంధం ఉందని కూడా మున్నా భార్యని విచారించిన పరిస్థితి ఉంది. అసలు నిజం ఏంటంటే వివేకానంద రెడ్డి మరణం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. అప్పట్లో ఎలక్షన్ సమయం అది. ఆయనేమో ప్రతి నిమిషాన్ని చాలా విలువైనదిగా చూసుకునేటువంటి పరిస్థితి ఉండింది. అటువంటి సమయంలో ఆయన సమయం వృధా కావడానికి ఈ మరణం ఒక కారణమైందనే మాటలు వినిపించాయి. ఆయన డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా ఈ పని చేశారనేటువంటి అనుమానాలు కూడా ఇప్పటికీ వైసీపీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. కోర్టు విచారణలో ఎన్నో అంశాలు బయటపడినా ఆమె మాత్రం ఎందుకు ఇంకా ఇప్పటికీ సైలెంట్ ఉండట్లేదు అని ప్రశ్నిస్తోంది వైసీపీ.